క్రికెట్ మన దేశంలో ఈ ఆటకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. క్రికెట్ చూడడమే కాదు, ఆడడం కూడా అందరికీ ఇష్టమే. ఇక ఈ జనరేషన్ లో అయితే ఆడా మగ అనే తేడా లేకుండా అందరూ క్రికెట్ లో రాణిస్తున్నారు. ఈ ఆటలో నైపుణ్యం సంపాదించి ప్లేయర్స్ గా సక్సెస్ అయితే కోట్లు వచ్చి పడతాయి. కానీ కోట్ల మందిలో ఆ స్థాయిని అందుకునేది వందల మంది మాత్రమే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? క్రికెట్ అంటే అందరికీ ఓ వ్యాపారంగా మాత్రమే తెలుసు. అయితే మీకు తెలుసా, క్రికెట్ నాలెడ్జ్ తో కూడా ఎంతో రిస్క్ లేకుండా ఓ బిజినెస్ చేయొచ్చు అని. మొదట్లో కాస్త శ్రమ పడితే చాలు, నెలకి ఎంత లేదన్నా 50,000 వరకు సంపాదించుకోవచ్చు. మరి ఇన్నాళ్ళు ఆనందాన్ని ఇచ్చిన ఆట ద్వారా లైఫ్ లో సెటిల్ అయిపోయి బిజినెస్ ఎలా చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. క్రికెట్ ఆడాలంటే ముఖ్యంగా గ్రౌండ్ చాలా ముఖ్యం. ఊర్లలో అయితే ఇలాంటి గ్రౌండ్స్ కి కొదవే ఉండదు. మరి మెట్రో నగరాల్లో పరిస్థితి ఏంటి? అందుకోసమే బాక్స్ క్రికెట్ కోర్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం విశాలమైన స్థలం అవసరం లేదు. 22 అడుగుల పిచ్, దీనికి ఆఫ్ లెగ్ సైడ్ కొంత ప్లేస్, ఇంకా స్ట్రైట్ లో కొంత దూరంలో బౌండరీస్ లైన్స్, మొత్తంగా 50 అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ రెడీ చేసుకోవచ్చు. కావాల్సింది తక్కువ స్థలమే కాబట్టి మెట్రో సిటీలో కూడా ఇంత ప్లేస్ ఈజీగా దొరికిపోతుంది. ఒకవేళ మనం అనుకుంటున్న ఏరియాల్లో పెద్ద బిల్డింగ్ ఉంటే వాటి పైభాగాన్ని కూడా ఇలా బాక్స్ క్రికెట్ కోర్ట్స్ కోసం తీసుకోవచ్చు. ఇక ఆటకి కావాల్సిన మ్యాట్స్, గ్రాస్, క్రికెట్ కిట్స్ కి కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వీటికి తోడు లైటింగ్ సెటప్ అతి ముఖ్యమైనది. దీనికి కాస్త బాగానే ఖర్చు అవుతుంది. కాకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మెట్రో నగరాల్లో క్రికెట్ ఆడే వారి సంఖ్యకి కొదవే ఉండదు. కాకుంటే వీరికి గ్రౌండ్స్ ఉండవు. పగటి వేళ క్రికెట్ ఆడే తీరిక ఉండదు. ఇలాంటి వారంతా వీకెండ్స్ లో టీమ్స్ గా ఫామ్ చేసుకుని బాక్స్ క్రికెట్ కోర్ట్స్ ని బుక్ చేసుకోవడం, అక్కడ గంటల సమయం గడపడం ఇప్పుడు ట్రెండ్ గా మారిపోయింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో బాక్స్ క్రికెట్ కోర్ట్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఒక్కసారి పెట్టుబడి పెట్టి సరిగ్గా మార్కెటింగ్ చేసుకుని కోర్ట్స్ నిర్వహణ సరిగ్గా చూసుకుంటే ఈ బిజినెస్ కి తిరుగు ఉండదు. ప్రస్తుతం బాక్స్ క్రికెట్ కోర్ట్స్ కు గంటకు 1000 నుండి 1300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన నెలకు 100 గంటలు బుకింగ్ జరిగిన ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇందులో సగభాగం ఖర్చుల కింద తీసేసిన మిగిలిన ₹50,000 ఆదాయంగా పక్కన పెట్టుకోవచ్చు. దీనికి తోడు బాక్స్ క్రికెట్ కోర్ట్స్ వద్ద వాటర్ బాటిల్, స్నాక్స్, టీ వంటి స్టాల్స్ ఎలానో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది అదనపు ఆదాయంగా అవుతుంది. అయితే ఎంత లేదన్నా ఇది చివరికి